ఇది ఏ మాయాజాలం కాదు. ఇది 70 టన్నుల బరువున్న రాతి స్తంభం గాల్లో వేలాడుతూ ఉంది. 902లో ఒక బ్రిటిష్ ఇంజనీరు దీన్ని కదిలించడానికి ప్రయత్నించాడు. కానీ ఏమైందో చూసి అతను షాక్ అయిపోయాడు. మొత్తం దేవాలయం కూలిపోయే స్థితికి వచ్చింది. ఆ ఇంజనీరు అక్కడి నుండి పారిపోయాడు. కానీ ఒక ప్రశ్న వదిలి వెళ్ళాడు. ఈ అంత భారీ రాతి స్తంభం గాల్లో ఎలా నిలబడింది? ఈ స్తంభం కింద నుండి ప్రజలు బట్టను ఆర్పార్గా తీసి కోరికలు కోరుకుంటారు. అయితే ఈ స్తంభం యొక్క రహస్యం ఏమిటి? ఈ రహస్యం యొక్క మొదటి ఘట్టం మనల్ని రామాయణ కాలానికి తీసుకెళ్తుంది. ఇదే ఆ పవిత్ర భూమి. ఇక్కడే సీతమ్మను రావణుని నుండి రక్షించడానికి ప్రయత్నిస్తూ గాయపడిన జటాయువు తన చివరి శ్వాసతో పోరాడుతుండగా శ్రీరాముడు చూసి అతనికి మోక్షం ప్రసాదించాడు. అప్పుడే తెలుగులో లేపక్షి అన్నారు. ఆ దివ్య సంభాషణ నుంచే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ దేవాలయం శ్రీరాముడిది కాదు, భోళా శంకరుని అత్యంత క్రోధమయమైన శక్తివంతం రూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది. 16వ శతాబ్దంలో శివుని ఆ మహాశక్తి రూపాన్ని ఆరాధించేందుకు ఈ ఆలయం నిర్మించారు. దేవాలయం దగ్గరలోనే ఒకే రాతి గట్టును చెక్కి రూపొందించిన 27 అడుగుల పొడవు 15 అడుగుల ఎత్తుగల భారతదేశంలోని అతిపెద్ద నంది ఉంది. మరియు దేవాలయం లోపల మహోత్కృష్టమైన నాగలింగం ఒకే రాయితో చెక్కబడి ఉంది. దాని శిల్పులు కేవలం 1 గంటలోనే తీర్చిదిద్దారని అంటారు. ఇక్కడి దగ్గరలోనే ఉన్న విశాలమైన పాదముద్ర ఏ ఋతువులోనైనా రహస్యంగా నీటితో నిండి ఉంటుంది. ప్రజలు దీన్ని స్వయంగా శివుడి పాదంగా భావిస్తారు. శివ భక్తులందరూ కామెంట్ లో హర హర మహాదేవ్ తప్పకుండా రాయండి. మరిన్ని వీడియోల కోసం లైక్, సబ్స్క్రైబ్ చేయండి.